నమస్తే, వెల్కమ్ టు లియో. రాను రాను మంచు వారింట మంటలు రేగుతున్నాయా? మంచు మనోజ్కి న్యాయం జరుగుతుందా లేదా? నిజంగా తప్పెవరిది? మంచు మోహన్ బాబు గారిదా, లేదా మంచు మనోజ్దా, లేదా విష్ణుదా అనేటువంటి ఒక ప్రశ్నలు మాత్రం ఉత్పన్నమవుతున్నాయి. అయితే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది మోహన్ బాబు గారి యొక్క క్రమశిక్షణ అనేటువంటి ఒక పేరు మాత్రం చాలా బాగా వినిపిస్తూ వస్తుంది. అయితే రోజు రోజుకి రచ్చ అవుతున్నటువంటి ఒక ఈ సమస్యకి సమస్యకి ఫుల్ స్టాప్ పడదా అనే అంశాలపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ గారు ఉన్నారు. వారిని తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, మంచు వారింట మంటలు అయితే ఆ గతంలో మనం చూసాము. ఇంటికి సంబంధించి ఏదైతే జరిగిందో జన్పల్లికి సంబంధించినటువంటి ఫామ్ హౌస్లో, అదేవిధంగా చూసుకుంటే సంక్రాంతి పండగ సందర్భంగా కూడా చంద్రగిరి ఏదైతే తిరుపతికి సమీపంలో ఉన్నటువంటి ఒక వాళ్ళ సొంత ఊరిలో జరిగినటువంటి ఒక ఇష్యూస్ కూడా మనం చూస్తూ వస్తున్నాం. స్వయాన కన్న తండ్రే మనోజ్ని అరెస్ట్ చేయండి అన్నట్టు విషయాన్ని మనం ఎలా చూడాలంటారు? మొత్తానికి క్రమశిక్షణ ఎక్కడికి వెళ్ళిందంటే ఏం చెప్తారు? అంటే ఇంటి విషయాలు ఇంత రాద్ధాంతం చేయకూడదు. ఫస్ట్ ఒకటి ముఖ్యంగా ఏంటంటే, ఒక జాఫర్ ఇంటర్వ్యూ చూసాను నేను. మంచు విష్ణుతో జరిగిన ఇంటర్వ్యూలో కూడా అతను సినిమా గురించి మాట్లాడుతానంటూనే పర్సనల్ విషయాల్లోకి వెళ్ళటం అనేది జాఫర్ అడగడం జరిగింది. దానికి తన నేను శైలి విష్ణు సమాధానం చెప్పడం కూడా జరిగింది. విష్ణు ఏమంటాడంటే, నేను ఈ విషయాల్లో ఎక్కువ కలవ చేసుకోను, అసలు మా అమ్మ కోపం వచ్చేస్తుంది, మా అమ్మ కోపం వస్తే నాకు నేను బాధపడతాను అంటూ ఆయన మాట్లాడుతున్నారు. కానీ అని ఇక్కడ అప్పుడు విష్ణు కొద్ది పక్కన పెట్టేసిన మోహన్ బాబు వర్సెస్ మంచు మనోజ్ లాగా ఉంది. ఈ తండ్రి కొడుకుల సమస్యలాగా తయారైన విషయం. ఇక్కడ న్యాయం ఎవరి వైపు ఉందని నేను కూడా ఇద్దరు ముగ్గురితో ఫోన్ చేసి మాట్లాడాను. అసలు తప్పు ఎవరిది అనే విషయంలో నేను కూడా కొందరితో ఆ ఫ్యామిలీతో సాన్నిహిత్యంగా ఉండే వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా ఎవరు కూడా సరిగ్గా చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే కరవమంటే కోపం అంటారు కదా, ఆ టైప్లోనే మనం ఎటు చెప్తే ఏమొస్తుందో అనే విధంగా బయట వాళ్ళు ఎవరు నోరు ఇప్పట్లా. ఇంటర్నల్గా ఏం జరిగింది, అసలు ఎక్కడ తేడా వచ్చింది అనేది వాళ్ళకి మాత్రమే తెలుసు. అటు మనోజ్కి తెలుసు, మోహన్ బాబు గారికి తెలుసు. కానీ చూసే వాళ్ళకి ఏంటంటే మనోజ్ వైపు న్యాయం ఉందేమో అనే భావన కలుగుతుంది. మొన్న మోహన్ బాబు ఏమన్నారు, సీనియర్ సిటిజన్స్ యాక్ట్ కింద తన ఆస్తులోంచి ఖాళీ చేయించాలనేది మాట వచ్చింది. అంటే ఎట్లయినా పిల్లలే కదా. ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే మొదటి భార్యకి పుట్టిన సంతానంగా మంచు లక్ష్మి విష్ణు వస్తారు, రెండో భార్యకి పుట్టిన సంతానంలో మంచు మనోజ్ వస్తాడు. కానీ ఈ విషయంలో తల్లి మాత్రం మౌనంగానే ఉంటున్నారు. ఇటుపక్క మొగ్గు చూపుతున్నట్టుగా, కానీ అసలు బయటికి ఆవిడ వాయిస్ రాల. అక్కడ అంతవరకు మెచ్చుకోవచ్చు ఆవిడని. అయితే ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టుగా జఫర్ ఇంటర్వ్యూలో చూసుకుంటే విష్ణు అన్న మాటని మనం చాలా హైలైట్గా తీసుకోవాల్సి వస్తుంది. ఏంటి అంటే, నేను ఎక్కువగా మాట్లాడితే మా అమ్మ బాధపడుతుందేమో అని. అంటే ఎవరైతే తల్లి బాధపడుతుంది అంటే ఖచ్చితంగా మనోజ్కి సపోర్ట్ చేస్తుంది. సో గట్టిగా మాట్లాడితే తను ఫీల్ అవుతుందని చెప్పేసి అర్థం. అంటే తల్లి ఖచ్చితంగా మనోజ్ వైపే ఉన్నట్టుగా మనకు అక్కడ అర్థమవుతుందా లేదంటే ఏం చెప్తారు? అంటే ఎట్లయినా కొడుకు కాబట్టి ఏ తల్లైనా మనోజ్ వైపు ఉండాలి. కానీ ఇక్కడ ఆవిడ అసలు బయట పట్టాల. ఎందుకంటే ఆ విషయంలో మళ్ళీ మోహన్ బాబు గారు సక్సెస్ అయ్యారు అనుకోవాలి. ఆవిడని కంట్రోల్ చేసి ఈ విషయంలో మాట్లాడుకొని చేయడంలో మాత్రం మోహన్ బాబు గారు సక్సెస్ అయ్యారని అనుకోవాలి. కానీ ఏదేమైనా కానీ మంచు మనోజ్ మీద దాడి చేయటం కానీ, అతని మీద ఇలా చేయటం, ఒక ఫ్యామిలీలో మెంబర్ అయ్యి ఉండి అతని మీద బయట వాళ్ళతో దాడి చేయించడం కానీ, బయట వాళ్ళు అతని మీద చేయి చేసుకోవడం కానీ, ఇలాంటి విషయాల్లో జరిగినాయి ఆ మధ్యన. అవన్నీ చాలా రాంగ్ స్టెప్స్ అని అనుకోవాలి. ఎందుకంటే ఆస్తుల పంపకాల దగ్గరే వస్తుంది ఎప్పుడైనా సరే. ఆస్తులు లేకపోతే ఎటువంటి గొడవలు ఎవరికి ఉండవు. ఇప్పుడు దాయాదుల మధ్యలో పోరులు కూడా మనం చూస్తూ ఉంటాం. మహాభారతం కాలం నుంచి కూడా ఈ దాయాదుల పోరు అనేది ఇప్పుడు జరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఇక్కడ దాయాదులు కాదు, ఒక తండ్రి బిడ్డలలోనే ఆస్తుల తగాదాలు, అన్నదమ్ముల మధ్య తగాదాలు వస్తూ ఉంటాయి. సాధారణంగా సొంత అన్నదమ్ములలో తగాదాలు వస్తుంటాయి, అన్నదమ్ముల పిల్లల మధ్య తగాదాలు వస్తూ ఉంటాయి. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమైందంటే, ఇప్పుడు ఇద్దరు భార్యలు ఉండటం, ఇద్దరు భార్యలు పిల్లలు ఉండటం, ఆస్తుల పంపకాల విషయంలో సరిగ్గా జరగకపోవటం ఏదో జరిగి ఉండాలి. తనకి అన్యాయం జరిగిందని మనోజ్ ఫీల్ అవ్వటం జరిగి ఉండాలి. మరి ఏం జరిగింది, ఆస్తుల పంపకాల విషయంలో మోహన్ గారు ఎలా స్టెప్ తీసుకున్నారో అనేది మరి ఎవరికి తెలియదు. మరి తన సీనియర్ సిటిజన్ యాక్ట్ కింద వీళ్ళని ఖాళీ చేయించాలని ఆయన అనటం, మరి అంటే ఆయన ఒకవేళ మంచు మనోజ్ రెండో పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా, అసలు ఎక్కడ మంచు మనోజు ఆయన మనోభావాలను దెబ్బతీశారు? అంత క్రమశిక్షణతో మోహన్ బాబు గారు ఇంత క్రమశిక్షణగా ఎలా బిహేవ్ చేస్తున్నారు ఇప్పుడు ఈ విషయం, పిల్లల విషయంలో కూడా అనేది అర్థం కావట్లేదు. అదే దీని విషయంలో మనం చూసుకుంటే, ఆయన మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్లో కూడా ఖచ్చితంగా టీడీపీకి సంబంధించి టీడీపీ పార్టీని ఓడించాలి అనేటువంటి ఒక నినాదంతో వెళ్ళారు. విష్ణు కూడా అదే మాటలో వెళ్ళడం మనం చూసాం. అయితే ఇప్పుడు వచ్చేసరికి ఎక్కడైతే భూమా మౌనికని చేసుకోవడం వల్ల టీడీపీ పార్టీకి సంబంధించిన అమ్మాయిని చేసుకోవడమే మొత్తం ఫ్యామిలీలో ఒక చిచ్చు రేపిందంటే ఏం చెప్తారు? రాజకీయపరమైన కారణాలు ఉంటాయని నేను అనుకోవట్లా. ఒకటి
ఎందుకంటే అట్లా అనుకుంటే మోహన్ గారు ఒకప్పుడు టీడీపీ వ్యక్తి, మళ్ళీ ఇటు నుంచి అటు చంపిన వ్యక్తి. ఆ కారణాలు కాకపోవచ్చేమో అనుకుంటున్నాను నేను అనుకోవటం. ఇంకొకటి ఏంటంటే మంచు మనోజ్ ఆ స్వతహాగా కూడా మనమే చేసాం వీడియో మంచి మనోజ్ అని. ఎందుకంటే గతంలో చిన్న పాప హత్యాచారానికి గురైన సందర్భంలో బయటకు వచ్చి స్పందించడం కానీ, ఇవన్నీ చేయటం కానీ, కొన్ని సామాజిక విషయాల్లో అతను ట్వీట్ చేయటం కానీ, ఇవన్నీ మనం చూసినప్పుడు కూడా మనం వీడియో చేసాం. కాబట్టి అంటే అతను కొద్దిగా ఆ ఫ్యామిలీలో ఒక విధంగా అంటే అగ్రెసివ్గా ఉండడు, కానీ ఆ లక్షణాలు ఎక్కడికి పోవు. తండ్రిలో ఉన్న అగ్రెసివ్నెస్ ఎక్కడికి పోదు. అన్యాయం జరిగినప్పుడు స్పందించడం అనేది తప్పేమీ కాదు కూడా. కానీ బయట వ్యక్తుల విషయంలో మాత్రం మంచు మనోజు అలా బిహేవ్ చేసిన సందర్భాలు కూడా లేవు. ఇంకా మంచు విష్ణు పోటీ చేసిన మా ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు కానీ వాటిలో నానా రకాల గొడవలు జరిగిన విషయాలు వాస్తవమే విష్ణు పరంగా చూసుకుంటే. ఇంకొకటి ఏంటంటే ఆయన 200 కోట్లు ఖర్చు పెట్టి కన్నప్ప సినిమా చేస్తున్నారు. ఆ కన్నప్ప సినిమా ప్రస్తావన వచ్చినప్పుడు కూడా దాంట్లో మంచు మనోజ్కి క్యారెక్టర్ లేదు కాబట్టి ఇవ్వలేదు, ఆ పాత్ర ఉండుంటే నేను ఇచ్చేవాడని కూడా చెప్పారు ఆయన. ఒకవేళ సినిమాలో తనకి పాత్ర ఇవ్వకపోవడం వల్ల మంచు మనోజ్ ఇలా రియాక్ట్ అయ్యడానికి కూడా అవకాశం లేదు. అవును అవును. సో మనం చూసుకుంటే మంచు వారి ఫ్యామిలీలో చూసుకుంటే మంచు ఫ్యామిలీ మొత్తం ఒకవైపు ఉండి మంచు మనోజ్ మాత్రమే ఒకవైపు మనకు కనిపిస్తూ వస్తున్నాడు. సో దీన్ని బట్టి ఎవరికి అన్యాయం జరిగింది అంటే ఏం చెప్పొచ్చు అంటారు? ఎప్పుడైనా ఒంటరికి పోరాటం చేసే వైపే జనం న్యాయం ఉందేమో అనుకుంటారు. ఎందుకంటే అందరూ ఒక పక్క ఉంటే అటుపక్క న్యాయం ఉందని అనుకోరు. ఒంటరిగా ఫైట్ చేసేవాడి మీద కొంత సానుభూతి కలుగుతుంది. ఇతనికి ఏదో అన్యాయం జరిగింది, కావాలని అందరు కలిపి కుట్ర చేసి ఇతను అన్యాయం చేశారనే భావన వెళ్ళిపోద్ది జనాల్లోకి. కాబట్టి అంటే మంచు మనోజ్కి కావాల్సినవి ఇవ్వాల్సినవి ఇచ్చిస్తే సద్దుమణిపోద్ది. అది బయట వ్యక్తుల ప్రమేయం లేకుండా వాళ్ళే కూర్చుని డైరెక్ట్గా మోహన్ బాబు, మనోజు, విష్ణు లేదా లక్ష్మీ ప్రసన్న వాళ్ళ అమ్మగారు వీళ్ళని కూర్చోపెట్టి ఆస్తులు పంపకాలు చేసేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు ఎప్పుడైనా సరే ఆస్తుల దగ్గర తగాదాలు వస్తాయండి. ఎన్టీ రామారావు గారు రాజకీయాలకు వచ్చేటప్పుడు కూడా 80s ఆస్తుల పంపకాలు చేసేసి ఎవరికి వాళ్ళకి ఇచ్చేసేసి పెద్ద కొడుక్కి బాధ్యతలు అప్పచెప్పి జయకృష్ణ గారికి ఇక నేను వెళ్ళిపోతున్నాను, ఇంటికి బాధ్యతలు నువ్వు చూసుకోమని చెప్పి ఆయన వెళ్ళిపోయారు. అది ఒక సిస్టమేటిక్గా చేశారు ఆయన. ఇప్పుడు ఇక ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనం కూడా బాధ్యతలు తగ్గించుకోవాలి. మన మీద అన్నీ పెట్టుకుని రుద్దుకోవడం కూడా కరెక్ట్ కాదు. కాబట్టి నాకు ఏజ్ వచ్చింది కాబట్టి నేను ఆస్తుల పంపకాలకు నీకు ఇది చేస్తున్నా, లేకపోతే శ్రీ విద్యానికేతనంలో విష్ణుకి ఎంత ఉంది, లేకపోతే నీకెంత ఉంటుంది, ఇట్లాంటివి ఏవో చేసిస్తే అసలు ఏ సమస్య రాదండి. అది సో చూద్దాం సార్. ఖచ్చితంగా మంచువారింట మంటలు తొందరలో చల్లారాలని చెప్పేసి అందరికీ తగు న్యాయం జరగాలని అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే అండి.